రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదివాసుల హక్కులు కాలరాయొద్దని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాధె అయినయ్య, అలాగే డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జంచర్ల రమేష్ బాబు తదితరులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగారును నిలిపివేసేలా ప్రయత్నం చేయాలని కూడా ప్రతినిధులు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రిగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండడంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపారు. ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని కూడా ప్రతినిధులు సీతక్కకు వెల్లడించారు. ఇక మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తారని భరోసానిచ్చారు. ఆపరేషన్ కగారుతో ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో ఉన్నారని, ఆదివాసీల హక్కులు ఎవరూ కాలరాయొద్దని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా విధానాలు ఉంటాయని, అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని అన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రెండు వైపులా ప్రాణనష్టం నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని కూడా మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదివాసీల హక్కులు కాలరాయొద్దని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాధె ఈన్నయ్య, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జంచర్ల రమేష్ బాబు తదితరులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగారును నిలిపివేసేలా ప్రయత్నం చేయాలని కూడా ప్రతినిధులు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రిగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండడంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపారు. ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఆ జాతి బిడ్డగా ఆదివాసీలకు అండగా నిలుస్తారని భరోసానిచ్చారు. ఆపరేషన్ కగారుతో ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో ఉన్నారని, ఆదివాసీల హక్కులు ఎవరూ కాలరాయొద్దన్నారు ఆమె. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా విధానాలు ఉంటాయని, అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు సీతక్క. ఇక ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రెండు వైపులా ప్రాణనష్టం జరిగే విధంగా లేకుండా శాంతి చర్చలు మార్గం చూపుతాయని కూడా మంత్రి సీతక్క తెలిపారు.